సో వెల్కమ్ టు మై వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను బేకింగ్ వర్క్షాప్కి వెళ్ళిన ఆ వర్క్షాప్ గురించి చూపిస్తా. అండ్ నేను వినాయక చతుర్థికి వినాయకుడిని ప్రిపేర్ చేసిన. అండ్ ఐ బీన్ టు స్టార్ బక్స్ కూడా. ఆ వీడియో కూడా ఉంటుంది ఇందులో. సో నేను నా బెస్ట్ ఫ్రెండ్ కలిసి ఈ బేకింగ్ వర్క్షాప్కి వెళ్ళినాం. ఇక్కడ మనతోనే మఫిన్స్ తయారు చేపిస్తారు. సో ఇది ఒక కొలాబరేషన్ వర్క్ పైన వెళ్ళిన. ఇక్కడ వాళ్ళే ఏవైతే బేకింగ్కి అవసరం ఉంటాయో ఆ మెటీరియల్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారు. లైక్ బ్యాటర్ని చేయడం. ఇక్కడ నాకు కోకో పౌడర్ అండ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ ఇంకా పౌడర్ షుగర్ ఇచ్చినారు. అండ్ 2 వెరైటీస్, ఒకటేమో కోకో, ఇంకోటేమో వెనిలా. ఇక్కడ నేనేమో కోకో తయారు చేస్తున్నాను అండ్ నా ఫ్రెండ్ ఏమో వెనిలా తయారు చేస్తుంది. ఇక్కడ మేము ఆల్రెడీ వాళ్ళే మెజర్ చేసి ఎంత క్వాంటిటీ కావాలి అనేది ప్యాక్ చేసి ఒక బాక్స్లో పెట్టేసి ఇచ్చారు. ఇక్కడ సింపుల్గా దాన్ని అందులో వేసి నార్మల్గా క్లమ్స్ లేకుండా మంచిగా క్లియర్గా మిక్స్ చేయాలి. సో అలా ఇక్కడ అన్నీ నేను యాడ్ చేశాను. యాడ్ చేసి తర్వాత మిక్స్ చేయాలి. అక్కడ ఆబ్వియస్లీ వాళ్ళు అక్కడ ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు మనకి. ఆ ఇన్స్ట్రక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఎదర్ ఇట్ ఈస్ హీ ఆర్ షీ, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, మనము ప్రిపేర్ చేస్తాం సెల్ఫ్గా. సో ఇక్కడ నేను బ్యాటర్ మిక్స్ చేస్తున్నా. మీరు కూడా ఒకవేళ ఏదైనా వర్క్షాప్స్కి వెళ్ళాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ పేజ్ మెన్షన్ చేస్తాను. మీరు కూడా వెళ్ళొచ్చు. చాలా హ్యాపీగా పీస్ఫుల్గా బాగుంటుంది వర్క్షాప్స్. లైక్ చాలా వర్క్షాప్స్ జరుగుతాయి, లైక్ పాటరీ, లైక్ రెజిన్ మేకింగ్ ఆర్ క్యాండిల్ మేకింగ్, వాట్ ఎవర్. ఇక్కడ మేము ఎగ్ని బ్రేక్ చేసి ఇక్కడ మిక్సర్తోనే మిక్స్ చేస్తున్నాం. అండ్ ఈ కేక్ నాకు చాలా చాలా నచ్చింది. చాలా ఎస్థెటిక్గా ఎవ్రీథింగ్ బీచ్ కలర్లో ప్రిటీ ఉంది. అండ్ యా, ఇక్కడ మేము లేటర్ ఆన్ ఆ ఎగ్ మిక్స్కి ఆయిల్ యాడ్ చేసాం. అండ్ దెన్ లేటర్ వాళ్ళు మాకు చిన్న కప్స్ ఇచ్చారు. ఆ కప్స్కి లేబుల్స్ రాయమన్నారు, సో దట్ మనము బేక్ అయిపోయిన తర్వాత మనం పెట్టుకోవడానికి. అండ్ లేటర్ ఇక్కడ నా ఫ్రెండ్ ఏదైతే మనం ఎగ్స్ మిక్స్ చేసామో దాన్ని బ్యాటర్లో హాఫ్ అమౌంట్ వేసింది, సో దట్ నెక్స్ట్ ఇంకో హాఫ్కి ఇది కలిపి క్లమ్జీ అవ్వకుండా అండ్ ఏ బబుల్స్ లేకుండా వాళ్ళు హాఫ్ ఆఫ్ ది సర్కిల్ని కట్ చేస్తూ ఫుల్ సర్కిల్ ఇలా మూవ్ చేస్తూ ఉండమని చెప్పారు. సో అలానే చేసాము. యా, అండ్ స్టిల్ ఇక్కడ నేను లేబులింగ్ చేస్తున్నా, తనేమో మిక్స్ చేస్తూ ఉంది. యా, ఇక్కడ మేము మిక్స్ చేసినది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను ఆల్రెడీ నా కప్స్లో యాడ్ చేస్తున్నాను. నేను ఇది వెనిలా మిక్స్, ఇంకోటి తను ప్రిపేర్ చేసేదేమో కోకో. షీఈస్ మిక్సింగ్ ప్రాపర్లీ, అందుకే తనకే ఇచ్చిన. అండ్ ఈ కప్స్లో కూడా ఆఫే ఫిల్ చేయమన్నారు, సో దట్ అది బేకింగ్ చేసినప్పుడు ఐ మీన్ బయట ఫ్లో అవ్వకుండా, లైక్ ఇప్పుడు బేకింగ్ అయ్యాక అది ఓవర్ ఫ్లో అవ్వకుండా. సో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ యాడ్ చేయమన్నా. యా, దిస్ ఈస్ అ కోకో. సో అలా మేము ఆఫ్ ఫిల్ చేసాము. హియర్ ఈస్ ద రిజల్ట్. నాకు మాత్రం ఈ ప్లేస్ చాలా 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 నచ్చింది. యా, ఇప్పుడు వెళ్ళి బేకింగ్లో పెట్టాలి. ఒక 20 minutes అట్లా వెయిట్ చేయమని చెప్పిండ్రు. సో అలా నార్మల్గా టైంపాస్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం. యా, హియర్ ఈజ్ అ అవుట్పుట్. చాలా ప్రిటీ ఉన్నాయి. అది ఏంటో కానీ అక్కడ అందరు వెనిలానే చేశారు, నేను ఒకదాన్ని కోకో చేసిన. అండ్ లేటర్ ఇక్కడ మాకు విప్ క్రీమ్ ఇచ్చినారు. వి చూజ్ అవర్ సెల్ఫ్. నేనేమో ఆరెంజ్ తీసుకున్నా, నా ఫ్రెండ్ ఏమో పింక్ తీసుకుంది. అలా ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు తీసుకున్నారు. అక్కడ నియర్లీ మోదీ ఒక 20-30 మెంబర్స్ వచ్చి ఉంటారు. ఇట్ వాస్ రియలీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు మాత్రం చాలా హ్యాపీగా వెరీ ఎక్సైటెడ్ ఉండే నేను. అంతే ఎక్సైట్మెంట్తో ఆ కేక్స్ కూడా ప్రిపేర్ చేసిన. అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది. లేటర్ మేము ఆ విప్ క్రీమ్ ప్యాకేజింగ్లో వేసి లేటర్ మేమే డిజైన్స్ చేసాము మాకు నచ్చినట్టు.
యా ఇక్కడ మేము ఫ్రోస్టింగ్ ప్రాసెస్ చేసాము. యా షీఈస్ డూయింగ్ పింక్. నేను ఆల్రెడీ అక్కడ ఆరెంజ్ ట్రై చేసిన. చాలా చాలా ప్రిటీగా ఉన్నాయి. ఒక్కొక్క కప్ కేక్కి ఒక్కొక్క డిజైన్ తయారు చేసినాం. యా హియర్ ఈస్ అవుట్పుట్ గైస్. ఎంత ప్రిటీ ఉన్నాయో. యా ఇది నా ఎదురుగా ఉన్న పర్సన్ కప్ కేక్. అండ్ ఈ ప్లేస్ మాత్రం నిజంగా చాలా ప్రిటీ అండ్ స్పేషియస్గా ఉంది. మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. ఇది కూడా కింద బిలో ఐ మీన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. అండ్ లేటర్ ఆన్ డే నేను టెంపుల్కి వెళ్ళాను. అక్కడ షూటెడ్ దిస్. ది అదర్ డే నేను స్టార్ బక్స్కి వెళ్ళిన. అక్కడ పంకిన్ ఐస్డ్ లాటే అండ్ పంకిన్ క్యాపిచినో అండ్ పంకిన్ క్యాపిచినో ట్రై చేసిన. పంకిన్ క్యాపిచినో చాలా బాగుంది. ఐస్డ్ లాటే కూడా బాగుంది. కాకపోతే క్యాపిచినో కొంచెం ఒక 10కి 8 or 7 ఇవ్వచ్చు. తర్వాత నేను నా ఫేవరెట్ మఫిన్ కూడా ట్రై చేసాను. అది చాలా బాగుంది. సో ఇక్కడ వినాయక చతుర్థి. సో అమ్మ వెళ్ళి ఫ్లవర్స్ వేస్తారా అంటే వెళ్ళి 4-5 వెరైటీస్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చిన. అలానే ఎందుకో ఈసారి బయట కొనాలి అనిపించక నేనే వినాయకుడిని ప్రిపేర్ చేసిన. సో ఇక్కడ అమ్మ నాకు ఆల్రెడీ రైస్ ఫ్లోర్లో టర్మరిక్ ఐ మీన్ బియ్య పిండిలో పసుపు వేసి కలిపేసి ముద్ద చేసి ఇచ్చింది. నేను ఇలా ఒక్కొక్క లైక్ శాంపుల్ వాట్ ఈస్ ఇలా ఫస్ట్ కింద స్టేజ్ లాగా బేస్ లాగా పెద్దది ప్రిపేర్ చేసిన. తర్వాత పైన ఇంకోటి బేస్ లాగా సో దట్ హైట్ వస్తుంది అని. లేటర్ ఆన్ నేను రౌండ్ది తీసుకున్నా సో దట్ అది బాడీకి వస్తుంది అని. యా ఇక్కడ నా క్యూట్ టీ రోషిక ఆల్వేస్ టాక్స్. అప్పటికి చాలా భయపడుతుంది. ఎందుకంటే బికాస్ ఇది నా ఫస్ట్ టైం నేను నా ఓన్గా ప్రిపేర్ చేయడం. సో అది ఎందుకో టిల్ట్ అయిపోతుందేమో అన్న భయంతో టూత్ పిక్తో పెట్టేసిన సో దట్ అది ఫిక్స్డ్ అయి ఉంటుంది అని. సో ఇక్కడ నేను హెడ్ పార్ట్ పెట్టాను. ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా చెవులు కూడా ప్రిపేర్ చేసిన. అప్పటికి అమ్మ వెనకాల నుంచి చెప్తూనే ఉంది కరెక్ట్గా చేయండి. అప్పటికి స్టిల్ చాలా క్యూట్గా ప్రిటీ ఉంది. బట్ స్టిల్ అమ్మ చెప్తూనే ఉంటుంది కదా. ఇక్కడ నేను కిరీటం ఇంకి ప్రిపేర్ చేస్తాను. ఒక 3 layers పెట్టినా సో దట్ ఎట్ లాస్ట్ మనం లైక్ ఎనీ టూత్ పిక్తో కానీ ఏదైనా స్టిక్తో కానీ డిజైన్ చేయొచ్చు అని. అండ్ ఇక్కడ నేను టూత్ పిక్తోని క్యూట్గా లైన్స్ సో దట్ డిజైన్ లాగా ఇయర్స్ ఫీచర్ చేయాలి అన్నట్టుగా లైన్స్ గీసిన. ఆల్మోస్ట్ అని ఇంకా ఐస్ అండ్ ఎలక కూడా ప్రిపేర్ చేయాలి.
తర్వాత అమ్మ దంతాలు కూడా పెట్టు అని చెప్పగానే టూత్ పిక్స్ని బ్రేక్ చేసిన. అండ్ అందులో ట్విస్ట్ ఏంటంటే ఒకటేమో పొడుగ్గా ఉండాలి, ఇంకోటేమో చిన్నగా ఉండాలని చెప్పింది. అండ్ సి అంత ప్రీతి ఉన్నాడు అండ్ దట్ క్యూట్ ఎలక, చేతిలో ఆ లడ్లు అండ్ బయట ప్లేట్లో లడ్లు. Cute. నేను ఈ బ్లాగ్లో నేను ఆల్మోస్ట్ మొత్తం తెలుగునే మాట్లాడినా. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Good night.